ఈ ప్రపంచానికి, ఈ సొసైటీకి గుడి, మసీదు, చర్చి దేని నుంచి బెనిఫిట్ ఎక్కువ ఉంది? మనం ఎక్కడ బెనిఫిట్ ఉంటే దాన్ని దండం పెడదాం. మనం ఒక్కనే చేస్తున్నాం కాదు, వాళ్ళు చేస్తే వాళ్ళకి దండం. ఇప్పుడు క్రిస్టియన్ హాస్పిటల్ ఉంది వేలూరు, అది క్రిస్టియన్ హాస్పిటలే, కానీ ఎవరికైనా సమస్య వస్తే చిత్తూరు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వెళ్తారు. వీ అప్రిషియేట్, దట్స్ ఇట్. కానీ అసలు ఇతను చదువుకున్నాడు, ఇతనేమో కొత్త గొర్రె ఏం కాదు, ఇతను కొత్త గొర్రె ఏం కాదు. పోనీ ఎవడో కొత్త గొర్రె పైత్యం ఎక్కి వాగాడంటే ఒక అందం. ఇందాక మీరు చూశారుగా, మీకు ఒక మెసేజ్ చూపించాను కదమ్మా మెసెంజర్లో. సంస్కారం అంటే అసలు ఎంత గ్రేట్ అండి అసలు. అసలు ఫేస్బుక్ మెసెంజర్లో ఆ మనిషి నమస్కారం అండి అంటే అతను రిప్లై, అందులో కనబడదేమో కదా ఇంత దూరం, ఇందులో ఉంది నమస్తే సార్ అని పెట్టా. అది గోదారత్నం, ఏలూరు. గోదావరి అంటే మర్యాద. ఏమిచ్చాడు మన రిప్లై? ఎవడురా నువ్వు? నమస్కారం అండి అంటే ఎవడరా నువ్వు ఏంటండి? అది ఏం చేయాలి? ఏం చేయాలి? సరే మనం రిప్లై ఇచ్చాం, నమస్కారం రెడ్డి గారు, మీరు అలా మాట్లాడడానికి కారణం మాకు తెలియదు, మీరు ఫేక్ రెడ్డి కాదని అనుకుంటున్నాను. నమస్కారం పెట్టిన వాడికి అలాంటి రిప్లై ఇచ్చారు అంటే మీ సంస్కారం లేదని అర్థం. మీరు అలా మాట్లాడినా నేను ఇలా మాట్లాడుతున్నా అంటే మాకు సంస్కారం ఉందని అర్థం. మీకు ఏమాత్రం సంస్కారం ఉన్నా చక్కగా ఫోన్ చేసి మాట్లాడండి. నెంబర్ ఇచ్చాను, ఇంకా అప్ టు హిమ్. సో ఇది కూడా కదీర్ కృష్ణ గారి విషయం కూడా అంతే. ఇప్పుడు కదీర్ కృష్ణ గారు అంటే కొంతమంది కోపం వచ్చేచ్చు, వాడేంటి అనే. అతను మనవాడే. ఏమండి ఆ మాటకు వస్తే మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు ఈ భూమి మీద? అందరూ అమ్మపాలు తాగిన వాళ్ళేగా. ఏమన్నా రత్నం తాగారేటి? ఏదో పుస్తకం వాడి మస్తకాన్ని పాడు చేస్తే అలా పాడైపోతాడు. ఇంజనీరింగ్ చదివినోడు ఏం చేయాలమ్మా? మామూలుగా బిల్డింగ్లు కట్టాలి. మరి ఇంజనీరింగ్ చదివినటువంటి బిల్ లాడ్ని ఏం చేశాడు? అదేంటిది? ఏదో పుస్తకం మస్తకం పాడైతే అలా చేస్తారు. కాబట్టి ఎవరో చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ నేనేమంటానంటే, ఈ కదీర్ కృష్ణ గారికి నేను ఈ బైబిల్లో ఉండేటువంటి కొన్ని పాయింట్స్ పంపించా. ఆయన ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి మనం ఏం చేయలేము. అలాగే ఖురాన్లో కొన్ని పాయింట్లు ఉంటాయి చక్కగా. ఇప్పుడు సుప్రభాతాన్ని కామెడీ చేశారు కదా, ఆ కామెడీ బైబిల్ ఖురాన్ మీద కూడా ఆయన చెయ్యాలి. చేసి అతని యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి. వీళ్ళంటే లైవ్లో తీసుకుందామంటే మరి వారు పాపం స్విచ్ ఆఫ్. నిన్న కూడా చేశాం, ఏం చేయగలం. కాబట్టి అది కదీర్ కృష్ణ గారికి నేను పబ్లిక్గా విన్నపం చేస్తున్నాను. మీకు బైబిల్ ఎక్కింది, నో డౌటు. ఆ పనికిమాలిని ఎక్కితే ఎవడైనా అలా దిగజారుతాడు, అనుమానం లేదు. కలుపుకుని వెళ్ళాలండి. విడగొట్టడం, చెరగొట్టడం ఈ కాన్సెప్ట్తోనేనా జీవితాలు? సంగచ్చధ్వం సంవదధ్వం, ఇది వేదం చెప్తుంది. కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం. తప్పుంటే అడుగుదాం, కానీ చెరగొట్టేయడం. ఇప్పుడు వెంకటేశ్వర టాపిక్ నీకెందుకు? నువ్వు గొర్రె కదా. ఇప్పుడు పొద్దున్న మీకు ఇంకో మెసేజ్ చూపించాను, కొంచెం చాలా హెవీ హార్ష్ మాట్లాడాల్సి వచ్చింది. పేరేంటి? సురేష్. ఏం మాట్లాడాడు? నేను ఇచ్చిన రిప్లై చదివితే చచ్చిపోతారు, వింటే చస్తారు. మరి మా తల్లిదండ్రుల గురించి మాట్లాడితే రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. అతని పేరు సురేష్. ఏం పేరండి? సురేష్. అంటే ఎవరండి? ఎవరండి అతను? కొంచెం మరి నా భాషలో చెప్తే మనకు పుట్టినాడు నేను. ఏం మాట్లాడుతున్నాడు? ఎవడికో పుట్టావో చెప్పుకోలేక, సిగ్గు శరం లేక, ఏ ధర్మమో చెప్పుకోలేక, ధర్మం అంటే ఏంటో చెప్పుకోలేక ఇలా మాట్లాడుతున్నాడు. స్పష్టంగా చెప్పా, సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. ఇంకా చచ్చిపోతారు. ముందే చెప్పాను. వాళ్ళ అమ్మ నాన్న పేరు ఉంటుందా? అది చూశాడు, టిక్కుబడింది. మరి ఫోన్ ఎందుకు చేయడు? చెప్తే వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు చెప్పాలి. చెప్తే ఏమవుద్ది? ఎక్కడ వాళ్ళకే పుట్టాడని ఒప్పుకోవాల్సి వద్ది.
నేనేమంటా అంటే నువ్వు మతం మార్చొచ్చు కానీ గతం ఎలా మారుద్ది? రైట్. అందుకని బీ ప్రాక్టికల్. దేవుణ్ణి మారుస్తావో, మతం మారుస్తావో, నీ విధానం మారుస్తావో మార్చు. కానీ నువ్వు వై యు ఆర్ చీటింగ్ పబ్లిక్? వాడు ప్రవీణ్, బెల్లంపల్లి ప్రవీణ్, సూపర్ టాప్ మోస్ట్ కమెడియన్. నిలబడి ఉన్న చిన్న పాపని, నిలబడి ఉన్నటువంటి చిన్ని బాబుని నీకు పరిగెత్తాలని ఉందా అంటాడు. నువ్వు నడవలేకపోతున్నావా? అవును నడవలేను, నిన్ను పరిగెట్టిస్తా షారబా షారబా అని. ఇప్పుడు నడవలేనోడు నిలబడతాడా? ఆ పిల్లోని పరిగెట్టిచ్చేస్తాడు. అంటే ఏంటి? ఈనేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్. ఇప్పుడు ఈ డాక్టర్లంతా దేనికి నాకు ఇన్ ద నేమ్ ఆఫ్ అని అరుస్తాడు. ఆ రాళ్ళు పడిపోయినాయి. ఏంటిది? కిడ్నీలో రాళ్ళు ఈడే తీసేస్తాడు. మోకాలు, నీకు ఆల్రెడీ చెప్పాను కదా మా లాస్ట్ టైము. అతను ఎవరో అంత పొడుగున్నాడు, మా తూర్పుగోదావరి అండి. 2 అంతస్తుల నుంచి కింద పడిపోయాను. పడిపోగానే పక్కటెముకలు పట్మని ఇరిగిపోయినాయి. ఎలాగ ఇరిగిపోయినాయి? పట్మని ఇరిగిపోయినాయి. వెంటనే బ్రహ్మానందం ఫేస్, అరేహా. పట్మని ఇరిగిపోతే వీడు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు శరభ శరభ అని దాన్ని ఏదో చేసేసి ఇప్పుడు నీ పరిగెట్టాముందా? పరిగెట్టాముంది అనగానే ఇలా పరిగెడతారు. ఆయనకాల సాంగ్ బాగుంటుంది. ఏంటిది? చెరుకు తోటలో చేతడి బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి దువ్విచ్చి. ఏంటమ్మా టచ్ అంటే కింద పడిపోతారు. ఇప్పుడు కింద పడిపోయిన డైరెక్ట్గా పడచ్చుగా, మళ్ళీ వెనకాల వాళ్ళు పట్టుకోవడం ఎందుకు? పవర్ లేదా ఆడికి? కింద పడిపోతే బతికే పవర్ లేదా? ఈ టచ్ ఏంటి, ఈ పిచ్చి ఏంటి, ఈ ఇచ్చేంటి, ఈ దరిద్రం ఏంటి? ఇన్ ద నేమ్ ఆఫ్ బైబిల్. మనకి భగవద్గీతలో 4 ఖచ్చితంగా ఎవరికి తప్పవు అని చెప్పారు. ఎవరికైనా కామన్. ఏంటవి? జన్మ, మృత్యు, జర, వ్యాధి. అంటే ఏంటి? పుట్టడం, చావడం, ముసలితనం, రోగం. ఈ 4 కామనం. నువ్వెవరైనా సరే పుట్టావు అంటే చస్తావు. మధ్యలో రోగం తప్పదు, ముసలితనం తప్పదు. అది కామన్ ఫర్ ఆల్. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి, ఇన్ ద నేమ్ ఆఫ్ కృష్ణాయో నీ ముసలితనం పోదు, నీ మోకాలు నొప్పి పోదు. శరీరం అంటే రోగం వస్తుంది. పోపే కుర్చీలో కూర్చుంటే నువ్వు సోపే ఎత్తవేడిరా జనాలకే. పోపు అంటే పెద్ద పాపి, అందుకంటే పెద్ద ఆయనే పాపం కదలలేక వీలు చైర్లో ఉంటే టాచ్ అనే మొక్కలు నిప్పులు పోతాయి, నడువులు. నిద్రపోయిన హైదరాబాదు గొర్రె ఫోను ఎత్తలేదు. మన చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర రంగరాజన్ స్వామి గారు ఫైట్ చేస్తున్నారు. అమ్మా, మసీదుకి స్థలం కేటాయించారు అని ఈ విషయం మీ వరకు వచ్చిందా? వచ్చింది. వారితో ఇందాక కూడా మాట్లాడాం. ఓకే. న్యూస్ 4-5 రోజుల నుంచి చూస్తున్నాం కానీ విషయం ఇవ్వాలి. ఎవరో బిల్డర్ కక్కుర్తి పడడం వల్ల విషయం అలా డైల్యూట్ అయ్యి అలా వెళ్ళింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే, అంతకుముందు వారు చెప్పారు, దానికి జీవో ఇవ్వబడింది వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు. దివ్యక్షేత్రం అంటే ఆ టెంపుల్కి చుట్టుపక్కల దగ్గరలో ఇంకోటి ఏ కట్టడం ఉండకూడదు. అయితే ఇక్కడ జోక్ ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్తాను, చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే, ఈయనేదో భగవద్గీత, భాగవతం, రాముడో కృష్ణుడో చెప్పుకోకుండా ఈయనకి బైబిల్ గొడవ ఎందుకు, ఈయనకి మసీదు గొడవ ఎందుకు, ఈయనకి ముస్లిం గొడవ ఎందుకు, వాళ్ళ మీద పడి ఎడుతాడు, ఏదో ఇలా మాట్లాడతారు కదా. మీరు ఎప్పుడైనా గమనించండి, నా టార్గెట్ అసలు ముస్లిమ్స్ కాదు. ఓపెన్గా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తా. నా టార్గెట్ క్రిస్టియన్స్ కూడా కాదు. నా టార్గెట్ దొంగ హిందువులు, బొందుగాలు కేసీఆర్ భాషలో బొందుగాలు. ఇప్పుడు ఈ రంగరాజన్ గారు ఎప్పుడో ఒక ముస్లిము రైతుకి కోడిదూడని గిఫ్ట్గా ఇచ్చారు. సో ఒక అతను ఎవరో పోస్ట్ పెట్టాడండి, అప్పుడెప్పుడు ఆయన కోడిదూడని ఇచ్చారు, కృతజ్ఞతగా ఇప్పుడు ముస్లిమ్స్ అంతా అక్కడ మసీదు కోసం వచ్చారు అని.
బలి పెట్టాడు. అది ఎవరు పెట్టారో, వైజాగ్ వాళ్ళు ఎవరో. ఉమ్. మానవత్వమే ముఖ్యం అనుకున్న రంగరాజన్ గారు. కానీ రంగరాజన్ గారికి సపోర్ట్గా ఒక ముస్లిం రాలేదు. ఇది జోకు. అర్థమైందా? అర్థమైంది. నేనేమంటా అంటే వాళ్ళు అలా ఉండటం కరెక్టు, వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు ఇన్ని చూసి నువ్వు మారట్లేదు. పాకిస్తాన్లో రాముల వారి గుడి చికెన్ షాపు కొట్టు చూడు ఉంది. చికెన్ షాపు అక్కడ కోళ్ళు పెట్టి పడే ఇంకా దేవుడే ఉండరు కదా, ఇంకా అన్ని నాశనం చేసేస్తున్నారు కదా. సో కాబట్టి ఈ భూమి మీద మారవలసిన వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే. ఆలోచించే తీరు మారవలసింది హిందువులు మాత్రమే. ఒక ముస్లింకి పట్టుకెళ్ళి ఇదిగో మా అమ్మవారి గుళ్ళో ఈ మాంసం జట్కా పద్ధతిలో నైవేద్యం పెట్టాము అని పెట్టండి. రిప్లై ఏంటంటారు? స్వీకరిస్తారా అని అంటే అట్లా రిజెక్ట్ చేస్తారు. సిరాజ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన చెప్పాడు ముస్లింలు ఖచ్చితంగా అలాల్ చేసిందే తినాలని. అప్రిషియేట్, వెరీ గుడ్, వాళ్ళు ఫాలో అవుతున్నారు. నీకెందుకు అంటున్నా అంటే వాళ్ళకి ముస్లింలకి స్వాభిమానం ఉంది అని కనబడుతుందిగా. నీకు లేదా? నీకు వద్దా? నీకు సిగ్గు శరం, నీకు స్వాభిమానం ఉండక్కర్లేదా? వాళ్ళు ఉమ్ముతారో లేకపోతే ఇంకోటో అది వాళ్ళ సిస్టం. నీకేంటి? నీకెందుకు? నీకేం పని?